దేవుని సహవాసం కోరి ఆయన సన్నిధికి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని సహాయం కొరకు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి ఏకీభవించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహిమగల మా రాజా, స్తుతుల సింహాసనం పైన ఆశ్రయమైన మా దేవ, మీకే స్తుతులు స్తోత్రం నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉండి మాయడల తండ్రి మీరు చూపుతున్న వాత్సల్యతను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఉదయకాల దినమున సజీవుల జాబితాలో మమ్మల్ని నుంచి మిమ్మల్ని తండ్రి అని పిలువుటకు మేము సిద్ధపరిచిన ప్రార్థనను నాయన మీ పాద సన్నిధిలో సమర్పించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఆయుష్కాలంలో తండ్రి మా జీవఫలంతో మిమ్మల్ని గానము చేయుటకు మహోన్నతుడు మరొకసారి మా బ్రతుకుస్తున్న బైబిల్లో నుంచి కొన్ని విషయాలను మేము ధ్యానించటానికి ఈ విధంగా మమ్మల్ని సమకూర్చిన మీ ప్రేమను బడి స్తోత్రం తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా నాయన పరిశుద్ధాత్మ దేవుని తాడుతూ మమ్మల్ని నడిపించమని, ఏ మాటలైతే మేము వినబోతున్నామో ఆ మాటల్లోని సందర్భాన్ని, ఆ మాటల్లోని భావాన్ని, ఆ మాటల్లోని శక్తిని తండ్రి మేము గ్రహించుటకు మా అందరి మనోనేత్రాలు వెలిగించమని నాయన. మీ బిడ్డలు ఎవరైతే తండ్రి మీకు వాక్యం మీద ఆసక్తితో మీ సన్నిధికి వచ్చారో తండ్రి, ప్రతి వారి హృదయంలో తండ్రి మీకు వాక్యంతో నింపండి నాయన. మమ్మల్ని నిత్యరాజ్యమైన పరలోకములకు చేర్చే మాటలు తండ్రి, నిర్లక్ష్య భావంతో తండ్రి మేము ఎవరో వినకుండా నాయన ఆ మాటలు తండ్రి శ్రద్ధాశక్తులతో అంగీకరించుటకు మీరే మా అందరి కృపను అనుగ్రహించమని, వాళ్ళు ఇప్పుడు నా యోగుడైన నేను ఉదయకాల దినమున మీ సర్వ సమాజంతో మీ మాటలు పంచుకోబోతుండగా తండ్రి నన్ను కూడా తండ్రి పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించమని, గొప్పవైన మీ మాటలు అంతే గొప్పగా మీ సర్వ సమాజానికి వివరించిన కృపను అనుగ్రహించమని, మా నాథుడు, లోక రక్షకుడు, మీ యొక్క ప్రియ కుమారుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మకు సంబంధించిన ఆయన కొన్ని విషయాలు మేము ఆలోచించినవి ఉండగా ప్రతి విషయమును మాకు సవివరంగా వివరించమని, ఈ కార్యక్రమం తండ్రి మీకు మహిమకరంగా, మా ఆత్మకు రక్షణకరంగా మీరే దీవించి ఫలింప చేయమని పరిశుద్ధమైన, ఘనమైన, ప్రశస్తమైన నామములోని యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నందు ప్రియమైన దేవుని వారిలారా, దేవునికి మహాకృపను బట్టి ఈ విధంగా మరొకసారి మీతో కలుసుకొని దేవుని మాటలు పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క భాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నాకు స్తుతులు స్తోత్రాలండి. గత 2 వారాలుగా నేను ఒక మంచి విషయాన్ని మీతో పంచుకుంటూ వస్తున్నానండి. ఒకసారి మన జ్ఞాపకాల్లో దాన్ని తెచ్చుకుంటే, ప్రజెంట్ క్రైస్తవ సమాజంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వ విషయంలోనూ ఎన్నో అభ్యంతరాలు, అనుమానాలు ఉన్న ఇలాంటి తరుణంలో ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకుంటే ప్రభువారి యొక్క కుమారత్వానికి సంబంధించి మనకి అభ్యంతరాలు తొలగిపోతాయన్న ఉద్దేశంతో 2 వారాలుగా ఒక పాఠాన్ని చెప్తూ వచ్చాను. 3వ వారం ఈ రోజు కూడా ఒక పాఠాన్ని నేర్చుకుందాం, దానిలో భాగమే. మొట్టమొదటిగా మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, మనిషికి మధ్య ఉన్న కుమార బంధం ఏంటి అన్న దగ్గర ఒక 6 కారణాలు చూసాం. ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్య కుమార బంధం ఎలా వస్తుంది అన్న దగ్గర 6 కారణాలు చూసాం. ఒకవేళ నోట్స్ రాసుకున్న వాళ్ళకి గుర్తుంటది, రాసుకోలేని వాళ్ళ కోసం మరలా జ్ఞాపకం చేస్తాను. కన్నందుకు కుమారుడు అనబడుతున్నాడు, పెంచిన దాన్ని బట్టి కుమారుడు అనబడుతున్నాడు, ఆ బిడ్డకి గైడెన్స్ ఇచ్చి మంచి ఉన్నత స్థితిలో కూర్చోబెట్టిన వారిని కూడా తండ్రిగా ఎంచబడుతున్నారు. మనం ఏ రంగంలో అయితే స్థిరపడతామో దాన్ని బట్టి కూడా వాళ్ళు కుమారులు అనబడుతున్నారు. మనకి సువార్తను బోధించిన వారు కూడా మనకి ఆత్మీయ తండ్రిగా ఎంచబడుతున్నాడు. మనం ఉంటున్న భారతదేశంలో మనకి జాతిపిత ఉన్నాడు, దాన్ని బట్టి కూడా మనం ఆయనకి కుమారులు అనబడుతున్నామని 6 కారణాలను చూసామండి. తర్వాత రెండవసారి దేవునికి మనిషికి మధ్య ఉన్న కుమార బంధం ఏంటి అని అక్కడ కూడా ఒక 6 కారణాలు చూసాం. అక్క ఆన్లైన్ క్లాస్ కట్ అయిపోయింది.
కాన్ఫరెన్స్ కాల్ కట్ అయిపోయింది, ఒకసారి చూడండి. నేను చూస్తానండి, మీరు మాట్లాడుతూ. ఓకే ప్రియా దేవుని సంగమ, రెండవ విషయాన్ని మనము దేవునికి మనిషికి మధ్య ఉన్న కుమార బంధం ఏంటని అక్కడ కూడా ఒక 6 కారణాలను చూసాము. అక్కడ కూడా 6 కారణాలు చూసాము. మనిషికి మధ్య 6 కారణాలు చూసాము. రెండవ విషయంలో కూడా 6 కారణాలు చూసాము. ఆ రెండవ విషయంలో 6 కారణాలు ఏంటంటే, థ్యాంక్ యూ, 6 కారణాలు ఏంటంటే, సృజించిన దాన్ని బట్టి మనం దేవునికి కుమారులు అనబడుతున్నాము. దేవుడు కల్పించే హోదాని బట్టి మనం దేవునికి కుమారులు అనబడుతున్నాము. విశ్వాసమును బట్టి మనం దేవునికి కుమారులు అనబడుతున్నాము. కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతున్నారండి, బ్లూటూత్లో ఇబ్బందిగా ఉంటుంది, చూడండి. 4వ కారణము పరిశుద్ధాత్మను బట్టి నడిపించబడటాన్ని బట్టి మనం కుమారులు అనబడుతున్నాము. మన యొక్క గుణములను బట్టి క్రియలను బట్టి కూడా దేవునికి కుమారులు అనబడుతున్నాము. 6వ కారణము మనం పునరుద్ధానములో మరలా ప్రభు యేసుక్రీస్తు వారి సెకండ్ కమింగ్ వచ్చినప్పుడు శాశ్వతంగా పునరుద్ధాన కుమారులు అనబడతామని 6 కారణాలు చూసామండి. ఇప్పటి వరకు 12 కారణాలు చూసాము కుమారత్వానికి సంబంధించి. ఇవన్నీ నేర్చుకోవడానికి ఉద్దేశం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కుమారత్వం గురించి మనం నేర్చుకోవటం కోసం ఈ విషయాలన్నీ చూసాం. అయితే ఈరోజు మన పాఠం పేరేంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరెవరికి కుమారుడుగా ఎంచబడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరెవరికి కుమారుడుగా ఎంచబడ్డాడు. ఇక్కడ కూడా ఒక 6 కారణాలు చూద్దామండి. మొత్తము 18 కారణాలు చూస్తున్నాం. మొదటిసారి 6 కారణాలు చూసాము, రెండవ సందర్భంలో 6 కారణాలు చూసాము. ఈ రోజు కూడా ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరెవరికి కుమారుడిగా ఎంచబడ్డాడు, ఇక్కడ కూడా ఒక 6 కారణాలు చూస్తాం. మొత్తం 18 కారణాలు చూస్తున్నాం. కారణం ఏంటంటే 19వ విషయాన్ని నేర్చుకోవటం కోసం. ఆ 19వ విషయమే దేవుని కుమారుడు అంటే ఏంటి. దానికోసమే మనం ఇన్ని మెట్లు ఎక్కుతూ వస్తున్నాం. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న పరిస్థితులు మనకు తెలియనివి ఏమీ కాదు. సోషల్ మీడియా అభివృద్ధి చెందింది కాబట్టి ప్రతి చోట కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వ విషయంలో ఎన్నో అభ్యంతరాలు, అనుమానాలు ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవుడు మనకి ఎన్నో విలువైన సమాచారాలు ఇస్తున్నాడు. వాటిని మనం సరిగ్గా ధ్యానించకపోవటం వలన, సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వలన, సందర్భానుసారంగా వాక్యాన్ని మనం ధ్యానించకపోవటం వలన ఇన్ని అభ్యంతరాలకు కారణాలు అవుతున్నాయి. నేను వాటి గురించి విమర్శించే స్థాయి నాది కాదు, నాకు అవసరం కూడా లేదు. కానీ ఉన్న కొద్దిపాటి సమయంలో మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. వాక్యం ఎప్పుడు కూడా అవతల వారికి చెప్పటం కోసం నేర్చుకోకూడదు. వాక్యం ఎప్పుడు కూడా అవతల వారికి చెప్పటం కోసం ధ్యానించకూడదు. వాక్యం నేర్చుకుంటున్న ప్రతిసారి కూడా ఎవరికో చెబుదామనే ఉద్దేశంతో మనం నేర్చుకోకూడదు, వినకూడదు, ధ్యానించకూడదు. కానీ మొట్టమొదటిగా ఆ మందు, ఆ ఔషధం మనకి అవసరం, నాకు అవసరం అనుకోవాలి. ఎవరికి వాళ్ళు కాన్ఫరెన్స్ కాల్లో మీట్అవుట్ అయ్యారండి, చూడండి. ఎప్పుడైనా అది వ్యక్తిగతంగా మనకు అవసరం, ఆ మందు మనకు అవసరం. కాబట్టి ఆ మందు వల్ల మనము మేలు పొందిన తర్వాత అవతల వాళ్ళ గురించి ఆలోచించాలి. బైబిల్ ఎప్పుడు కూడా మనం విమర్శించడం కోసం మాత్రమో లేదా అవతల వాళ్ళని ప్రశ్నించడం కోసం మాత్రం ఎప్పుడు చదవకూడదు. అలా క్రైస్తవేతరులు అన్నిలు చేస్తారు. మనము దేవుని పిల్లలం. పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ఇచ్చింది మనకి, మనము పరిశుద్ధులుగా బ్రతకటానికి, దేవుడున్న లోకంలో అడుగు పెట్టడానికి దేవుడు మనకు ప్రసాదించిన మహాభాగ్యం ఇది. నిజానికి ఈ మాటలు వినుటకు, చదువుటకు, ధ్యానించుటకు మనకి అవకాశం, అర్హత లేనివారు. అయినా ప్రభు యేసుక్రీస్తు వారు చేసిన ఆ మహా బలియాగాన్ని బట్టి, ఆయన కృపచేత, దేవుని యొక్క వాత్సల్యతను బట్టి, తండ్రి అనే దేవునితో మనుషులకున్న ఆ శత్రుత్వాన్ని తీసివేయటానికి
ప్రభువారు చేసిన ఆ యొక్క త్యాగాన్ని బట్టి, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి మనము పరిశుద్ధ జాబితాలు అడుగు పెట్టాము. మనం కోల్పోయిన కుమారత్వాన్ని తిరిగి పొందుకోగలిగాం. అది మహాభాగ్యం. నిజానికి ఆ దేవుణ్ణి మనము తండ్రి అని పిలువటానికి కూడా అర్హత లేని పత్రిక 2వ అధ్యాయం మనకు తెలిసిన మాట 11వ వచనం నుంచి, మనము దేవుడే లేని మన బ్రతుకులు, దేవుడే లేని వారి బ్రతుకులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. అనాథాశ్రమాలకు వెళితే తల్లిదండ్రులు లేని వారి బాధలు ఏంటో తెలుస్తాయి. అయ్యో, తల్లిదండ్రులు లేకపోతే ఆ ఆర్ఫన్స్ పిల్లలు లేదా పెద్దలు కూడా కొంతమంది ఉంటారు, తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ బాధలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. అట్లాంటిది లోకంలో మనకి దేవుడే లేకపోతే మన జీవితాలు ఎంత దారుణంగా ఉంటాయో చూడండి. అలాంటి బ్రతుకులు మనవి. అలాంటి బ్రతుకులో నుంచి దేవుడు మనల్ని ఎన్నుకొని కోరుకొని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనం కూడా ఆయనకి పిల్లలుగా కావాలని కోరుకున్నాడు. కాబట్టి మన ఉదయకాల దినమును కూడా ఇలా మన ఇంట్లో కూర్చొని పరిశుద్ధ గ్రంథం దేవుని మాట వినగలుగుతున్నాం. ప్రియ సంఘం, శ్రద్ధాశక్తులతో మనం నేర్చుకుందాం. అయితే మన పాఠంలోకి వెళదాము. ఈరోజు మన పాఠం పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరెవరికి కుమారుడుగా ఎంచబడ్డాడు. నిజానికి ఆయన స్టేటస్ ఏంటో మనకు తెలుసు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఎప్పుడైనా సరే మన నాథుడు లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం నేర్చుకోవాలంటే ఆయన యొక్క ఉన్నత స్థితి నుంచే నేర్చుకోవాలి. హై ప్రొఫైల్ నుంచి నేర్చుకోవాలి తప్ప మధ్య మధ్యలో నేర్చుకుంటే మనకి వాక్యము అపార్థం చేసుకుంటాం. ఆయన ఉన్నత స్థితి అదేంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆయన దేవుడు, దాంట్లో డౌటే లేదు. 100%. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనములో, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. అది నమ్మాలి 100%. ఇప్పుడు భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎవరెవరికి కుమారుడిగా ఎంచబడ్డాడంటే మనం దాని ఏదో చులకన భావంతో చూడాల్సిన అవసరం లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి. నిజానికి ఆయన మనుషుడు కాదు, ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. ఆ స్థానాన్ని విడిచి నా కోసం, పర్టికులర్ గా నా కోసం, మన కోసం అనకుండా వ్యక్తిగతంగా నా కోసమే వచ్చాడు. ఆ స్పృహ మనకు ఉండాలి. అప్పుడే స్థితిగతి ఏంటో, ఆయన ఎందుకు నరులకి కుమారులుగా ఎంచబడ్డాడో, ఎందుకు భూలోకంలో ఇంతమంది కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. 16వ అధ్యాయము 13వ మొట్టమొదటి కారణాన్ని చూద్దాం. 16వ అధ్యాయము 13వ వచనములో, యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, తన శిష్యులను ప్రభువైన యేసుక్రీస్తు వారు కైసరయ ప్రాంతాలకు వచ్చినప్పుడు అడుగుతున్నాడు, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని. మనిషి కుమారుడు అంటే మనిషికి పుట్టాడు కాబట్టి, మరియమ్మ తల్లికి పుట్టాడు కాబట్టి ఆయన మనిషి కుమారుడు. మనిషికి పుట్టాడు కాబట్టి మనిషి కుమారుడు. సో క్రైస్తవేతరులు, క్రైస్తవానికి వ్యతిరేకంగా, క్రైస్తవానికి దూరంగా ఉన్న వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారంటే ఆయన నిన్న మొన్నటి వాడు, ఆయన ప్రారంభం 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైందని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకంటే పరిశుద్ధ గ్రంథం లేదు, వాళ్ళు బైబిల్ చదవరు, వారు పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించబడరు. వాళ్ళు ఏదైనా అనొచ్చు కానీ మనం అనకూడదు. ఎందుకంటే మన దగ్గర మన బ్రతుకు పుస్తకం ఉంది. దేవుడు అంటే ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే ఎవరు, తండ్రి అయిన దేవుడు అంటే ఎవరు, మనిషి అంటే ఎవరు, దేవదూతలు అంటే ఎవరు, సృష్టి ఎలా వచ్చింది, ఇవన్నీ మనకి
చక్కగా రాయించి మన చేతిలో దేవుడు పెట్టాడు. కాబట్టి మనము యేసుప్రభు వారి విషయంలో అనుమానం ఉండకూడదు, అభ్యంతరాలు ఉండకూడదు, క్రైస్తవేతరులు మాట్లాడినట్టుగా మనం మాట్లాడకూడదు. ఆయన మనుష్య కుమారుడుగా ఎంచబడ్డాడు. దేన్ని బట్టి? ఒక స్త్రీకి పుట్టాడు, నరుడుకు పుట్టాడు, మరియమ్మ తల్లికి పుట్టాడు కాబట్టి, మరియమ్మ తల్లికి పుట్టాడు కాబట్టి, మనిషికి పుట్టాడు కాబట్టి మనిషి కుమారుడుగా ఎంచబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఎందుకు మనిషి కుమారుడిగా పుట్టాడు అంటే ఆయనకేం అవసరం లేదు. ప్రారంభంలోనే చెప్పాను, నా కోసమైన స్పృహ మనకు ఉండాలి. నా స్థానంలో చనిపోవటానికి, నాకు దేవునితో ఉన్న శత్రుత్వాన్ని, నాకున్న మోయలేని పాప భారాన్ని తీసివేయటానికి, దేవుని న్యాయమైన చట్టాన్ని బట్టి ఆ విమోచన క్రయధనం చెల్లించటానికి ఆయన రక్తమాంసంలో పాలివాడని ఎప్పుడు మనకు గుర్తుండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. ఎందుకు దేవదూతల స్వభావాన్ని ధరించుకోనలేదు? అబ్రహాము సంతాన స్వభావం, మనుషుల స్వభావాన్ని ధరించుకొని భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగిన మనవారు అంటున్న మాట ఏంటంటే, ఆయన దేవుడు కదండి. ఇందాక మనం చదువుకున్న యోహాను సువార్తలో మాట పట్టుకొని, ఆయన దేవుడు కదండి. అవును, 100% ఆయన దేవుడు. అట్ ద సేమ్ టైం 100% ఆయన నరుడు. 100% నరుడు, 100% దేవుడు ఆయన. అయితే ఈ సందర్భాన్ని పట్టుకొని ఆయన దేవుడు కాబట్టి ఆయన ఎన్ని శోధనలు వచ్చినా తట్టుకోగలిగాడు. కానీ మనము మనుషులము కాబట్టి మనం తట్టుకోలేకపోతున్నాము, మనం ఆ శోధన జయించలేకపోతున్నాం అంటున్నారు. 4వ అధ్యాయం 15వ వచనములు కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం 15వ వచనములో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మన వలె శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. ఆయన సమస్త విషయాల్లో మన వల్ల శోధించబడ్డాడు, కానీ పాపం లేనివాడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అదిగో ఆయన దేవుడు కాబట్టి అలా ఉన్నాడు అంటారు. తప్పండి. ఆయన 100% నరుడుగా ఉండి ఆయనకి నటించాల్సిన అవసరం లేదు. ఆయన 2 పాత్రలను పోషించటం లేదు. ఆయన 2 పాత్రలను పోషించటం లేదు. ఆయన నటించాల్సిన అవసరం లేదు. అన్యాయం చేయటం అసంభవం. దేవుడు అంటే అన్యాయం చేయటం అసంభవం. అలాంటి దేవుడు శరీరంతో మనం చేసిన పాపానికి ఆయన దేవుడి స్థానంలో ఉండి ఆ శోధనను జయిస్తే ఆ శరీరం మన కోసం బలైపోవటానికి దేవుని న్యాయమైన చట్టాన్ని బట్టి అవకాశం లేదు, అర్హత లేదు. ఆయన 100% నరుడుగా ఉండి మన స్థానంలో మన పాప విమోచన క్రయధనం చెల్లించడానికి తన శరీరాన్ని, తన రక్తాన్ని ధారపోయటానికి అర్హత వస్తుంది. మన వలె శోధించబడాలి. సమస్త విషయంలో మన వలె శోధించబడ్డాడని పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీ గ్రంథకర్తతో రాయించిన మాట మనకు తెలుసు. సమస్త విషయాల్లో మన వలె శోధించబడ్డాడు నరుడుగా ఉండి. ఆయన దేవుడు కాబట్టి పాపం చేయకుండా ఉండాడు అంటానికి అవకాశం లేదు. 7వ అధ్యాయం 26వ వచనంలో కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 7వ అధ్యాయం 26వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక, పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడును పాపుల చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ప్రధాన యాజకుడు అంటే ఏంటి? ఆయన యొక్క ఉద్యోగం ఏంటి? ఆయన పోషిస్తున్న పాత్ర దేవునికి మనిషికి మధ్యవర్తిత్వం. వెళ్ళి దేవుని స్థానంలో కూర్చొని దేవుని పక్షాన మాట్లాడగలడు. నరుడు స్థానంలో నిలబడి నరుడు యొక్క బలహీనత ఏంటో, నరుడు యొక్క పాప స్థితి ఏంటో, ఆ నరుడు ఎలా విమోచించబడాలో దాని గురించి మాట్లాడగలడు. దేవుడి స్థానంలో కుర్చీలేస్తే దేవుడి స్థానంలో కూర్చుంటాడు.
నరుల స్థానంలో కుర్చీలేస్తే నరుడు స్థానంలో కూర్చుంటాడు ఆయన. 2 చోట్ల 100% న్యాయం చేయగలిగిన వాడే నువ్వు నేను నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన 100% నరుడు. ఆయన మరియమ్మ తల్లికి పుట్టాడు కాబట్టి మనిషి కుమారుడుగా పిలువబడ్డాడు. మనిషి కుమారుడుగా పిలువబడ్డాడు కారణం నా కోసమే, నన్ను రక్షించడం కోసమే అని గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయాన్ని చూద్దాం. అదే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయము మన పాఠాన్ని గుర్తుపెట్టుకుందామండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరెవరికి కుమారుడుగా ఎంచబడ్డాడు, ఎలా పిలువబడ్డాడు? 13వ అధ్యాయము 55వ వచనంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనంలో, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదా అనువారు ఇతని సహోదరులు కారా? ఏండు గొప్పగా మాట్లాడుతున్నారా ప్రభువారి గురించి? నాడు నేడు కూడా ప్రభువారి గురించి ఎంత చులకన భావంతో మాట్లాడుతున్నారో చూడండి. ఈయన వడ్లవాని కుమారుడు కాదా అంటే అర్థం ఏంటి? ఎందుకు అలా పిలువబడ్డాడు? ఆయన పుట్టిన ఇంట్లో వాళ్ళు చేస్తున్న పని, వాళ్ళ వృత్తి ఏంటంటే కార్పెంటరీ పని. కాబట్టి వాళ్ళు వడ్లవాని కుమారుడు కాదంటున్నారు. అంటే సమాజంలో ప్రభువారిని ఎంత చులకన భావంతో చూస్తున్నారో చూడండి. ఆ విషయాన్ని మనం పక్కన పెట్టేస్తే ఆయన ఎవరెవరికి కుమారుడుగా ఎంచబడతాడో ఆ సందర్భాన్ని చూస్తున్నాం. ఇంకోసారి ఈ విషయాలు మనం ఆలోచించేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడుగా పిలువబడ్డాడు కారణం ఆయన మనిషికి పుట్టాడు కాబట్టి. రెండవ కారణం ఆయన వడ్లవాని కుమారుడుగా పిలువబడ్డాడు. ఇంకో కారణాన్ని కూడా చూద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనంలో, లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనంలో, యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు కుమారుడని ఎంచబడ్డాడు. యోసేపుకు కుమారుడుగా ఎలా ఎంచబడ్డాడండి? ఎలా ఎంచబడ్డాడో మీరు మొదటి భాగం విన్నప్పుడు గుర్తుంటే, రెండవ సందర్భంలో ఏంటి? కన్నది ఒకరైతే పెంచింది ఇంకొకరు. పెంచిన దాన్ని బట్టి కూడా ఆయన యోసేపు గారికి కుమారుడుగా ఎంచబడ్డాడు. యోసేపు గారుతో సంబంధం లేదు ఆయన పుట్టుకు కారణం, దేవునితోనే సంబంధం ఉన్నది. మరియ తల్లి పరిశుద్ధాత్మని సహాయంతో గర్భము ధరించింది, కానీ ఆ కుటుంబంలో పుట్టాడు. మరియ తల్లికి ఆయన భర్తగా అప్పటికే ప్రదానం చేయబడ్డాడు. దానిని బట్టి ఆయన మరియ తల్లి మీద అనుమానం వచ్చినప్పుడు డైరెక్ట్ గా దేవుడే జోక్యం కల్పించుకొని ఆయన అనుమానాన్ని నివృత్తి చేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క అండర్లో పెంచబడ్డాడు. పెంచిన దాన్ని బట్టి ఆయన యేసేపుకి కుమారుడుగా పిలువబడ్డాడు. 3 కారణాలు చూసామండి. ఇవన్నీ నా కోసమే, నన్ను రక్షించడం కోసమే, నా పాపానికి విమోచన క్రయధనం చెల్లించటానికి ఆయన ఇంతమందికి కుమారుడుగా పిలువబడ్డాడు. అది గుర్తుపెట్టుకుందాం. 3 కారణాలు చూసాము. మనిషి కుమారుడుగా పిలువబడ్డాడు, వడ్లవాని కుమారుడుగా పిలువబడ్డాడు, యోసేపుకు కుమారుడుగా పిలువబడ్డాడు. మరొక కారణాన్ని చూద్దాం. మార్క్సు వార్త 6వ అధ్యాయము 3వ వచనంలో, మార్క్సు వార్త 6వ అధ్యాయము 3వ వచనంలో, ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు మరియ కుమారుడు కాడా? మరియమ్మ తల్లి గర్భం ధరించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని కన్నది కదా పరిశుద్ధాత్మ సహాయంతో. మరియ కుమారుడు. 4 కారణాలు చూసాము. మనిషికి పుట్టాడు కాబట్టి మనిషి కుమారుడు, వడ్లవాని కుటుంబంలో పుట్టాడు కాబట్టి వడ్లవాని కుమారుడు, యోసేపు గారి చేత పెంచబడ్డాడు కాబట్టి యోసేపు కుమారుడు, మరియ తల్లి గర్భంలో పుట్టాడు కాబట్టి మరియమ్మ తల్లికి కుమారుడు అని పిలువబడ్డాడు. మరొక కారణాన్ని కూడా చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఈయన దావీదు గారికి కూడా కుమారుడు అంటండి. చూస్తున్నారా ప్రియ దేవుని సంగమా ఎక్కడి నుంచి ఎలా వెళ్తుందో?
కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వెళ్తుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు గారికి కుమారుడు అంట. ఈయన దావీదు గారికి కుమారుడు ఎలా అయ్యాడు? రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మధ్యలో నుంచి చదువుతున్నానండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానము కాను, మృతుల్లో నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఇప్పుడు దావీదు కుమారుడుగా ఎలా ఆయన పిలువబడ్డాడు, నిరూపించబడ్డాడు? శరీరమును బట్టి. గమనిస్తున్నారండి? శరీరమును బట్టి. మనిషికి పుట్టాడు కాబట్టి మనిషి కుమారుడు, వడ్లవాని కుటుంబంలో పుట్టాడు కాబట్టి వడ్లవాని కుమారుడు, యేసేపు గారి చేత పెంచబడ్డాడు కాబట్టి యేసేపు కుమారుడు. ఇలా మాట్లాడుతున్నాడంటే ఒరిజినల్ స్థితి ఏంటో కూడా మనకు తెలియాలి. ఆ ఒరిజినల్ స్థితి కాకుండా ఆ కాలములో ప్రభువైన యేసుక్రీస్తు వారు బ్రతికున్న కాలములో ఆయన ఎలా మాట్లాడుతున్నారు? ఈయన వడ్లవాని కుమారుడు కాదా? యేసేపు కుమారుడు కాదా? మరియమ్మ ఉందే, ఆ మరియ కుమారుడు కాదా అని అలా చులకనగా మాట్లాడుతున్నారు. గొప్ప హై ప్రొఫైల్ తో మాట్లాడుతున్నారు ఆయన గురించి? లేదండి. మనల్ని కూడా గమనించండి. ఊళ్ళల్లో పర్టికులర్ గా వీడు పలానా వాడి కొడుకు కదా అని పేరు కూడా పిలవరు కనీసం మన పేరెంట్స్ ని. ఇప్పుడంటే కొంచెం వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఒకసారి మన తండ్రులు తాతల దగ్గరికి వెళ్ళి చూడండి. సుబ్బాయమ్మ గారు మనకి ఓడల్లో కూడా మన వారిని కనీసం పేరు పెట్టి కూడా పిలవరు. వీడు పలానా వాడి కొడుకు కదా అని అలా పిలుస్తారు. అంటే గొప్పగా పిలుస్తున్నారని అర్థమా? కాదు కదా. సులకన భావంతో, ఏంట్లే వీడిని పేరు పెట్టి పిలిచేది, వీడి స్థాయి పలానా కదా అని అలా చులకన భావంతో చూస్తారు, అలా పిలుస్తారు మనల్ని. కానీ అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని వడ్లవాని కుమారుడు, యేసేపు కుమారుడు, మరియ కుమారుడు, ఇతని సోదరి మండలందరూ మనతో ఉన్నారు కదా, ఇతని తమ్ముళ్ళు మనతో ఉన్నారు కదా అని మాట్లాడుతున్నారంటే గొప్పగా మాట్లాడుతున్నారా, చులకన భావంతో మాట్లాడుతున్నారా? చాలా చులకన భావంతో మాట్లాడుతున్నారు. నాడైనా నేడైనా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఎంత చులకన భావం ఉందో చూడండి ప్రజల్లో. అక్కడ ఉన్న శాస్త్రుల పరిచయాలతోటి ప్రభు వారు మాట్లాడుతుంటే వాళ్ళు ఏమంటున్నారు? మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ప్రభు వారు వాళ్ళని అడుగుతుంటే, మత్తయి సువార్త 22వ అధ్యాయం 41వ వచనములో, ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడు అని చెప్పిరి. చాలా గొప్పగా చెప్పామనుకున్నారు. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని నా ప్రభుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వల్ల ఎలా చెప్పుచున్నాడు? 110వ కీర్తనలో ఉంటది కదండి, మొదటి వచనంలో ఉంటది. మీరైతే చక్కగా ఆ పరిశీలన అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరంటే ఆయన దావీదు కుమారుని సింపుల్ గా చెప్పేస్తారు. ఒకవేళ మీరు చెప్పినట్టుగానే దావీదు కుమారుడు అయితే మరి దావీదు గారు యేసుక్రీస్తు ప్రభు అని నా ప్రభు అంటున్నాడేంటి? ఇప్పుడు దావీదు గారికి పుడితే ఆయన ప్రభు ఎలా అవుతాడు ఆయనకి? వాళ్ళకి నోటి మాట రాలేదండి. 45వ వచనం చూడండి. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగ అతనికి కుమారుడని అడుగుగా ఎవడను మారు మాట చెప్పలేకపోయారు. ఇప్పటికి కూడా మన పరిస్థితి కూడా చూడండి. ప్రభు వారి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోకపోవటం వలన ఈ పరిచయాలు ఎలాగైతే మధ్య మధ్యలో నేర్చుకొని వారికి నచ్చినట్టుగా యేసుక్రీస్తు ప్రభువుని అర్థం చేసుకున్నారు. ఒక ప్రశ్న యేసు ప్రభువు అడగగానే
క్రీస్తుని గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఆయన ఎవరి కుమారుడు అంటే ఆయన దావీదు కుమారుడు అని చెప్పేశారు సింపుల్ గా. ఆయన దావీదు కుమారుడేనా? దావీదు గారితోనే ఆయన జీవితం ప్రారంభమైందా? కాదు కదా. అందుకే కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం మొదటి వచనాన్ని కోట్ చేస్తూ, మీ ధర్మశాస్త్రంలో ఉంది కదా, ఈయన దావీదు గారు నా ప్రభు అని చెప్తున్నాడు కదా. ఈయన ప్రభు అని చెప్తే దావీదు గారి కుమారుడు ఎలా అవుతాడంటే ఒక్కడు నోటి మాట రాలేదు. ఇప్పుడు మనల్ని కూడా క్రైస్తవేతరులు ఎలాగైతే ప్రభు వారి గురించి ప్రశ్నిస్తున్నారు, ఆయన దైవత్వం గురించి ప్రశ్నిస్తున్నారు, మన దగ్గర కూడా సమాధానం ఉండలేదు. ఎందుకంటే మనము కూడా మధ్య మధ్యలో నేర్చుకుంటున్నాం, ముక్కలుగా నేర్చుకుంటున్నాం. కానీ దేవునికి మహాకృపను బట్టి మనం చాలా విలువైన విషయాలు వింటున్నాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 46వ వచనంలో, మరియు ఆ దినము నుండి ఎవడను ఆయన ఒక్క ప్రశ్న అడుగుటా కూడా తెగింపలేదంట. ఎందుకు వచ్చిన బాధరా బాబు, ఈయన వేసే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేమని ఒక్కడు కూడా ప్రశ్నించడం మానుకున్నారంట. అంటే వారు ఎలా తెలుసుకున్నారు? దావీదు కుమారుడని మాత్రమే తెలుసుకున్నారు. దావీదు గారితో ఆయన జీవితం ప్రారంభమైందా? అసలు దావీదు గారికి కుమారుడికి ఎందుకు ఎంచబడ్డాడు? ఎందుకు శరీరంలో ఆయన వచ్చాడు? నన్ను రక్షించటం కోసం ఆయన వచ్చాడని మనం గుర్తుపెట్టుకోవాలి. నిజానికి ఆయన హై ప్రొఫైల్ ఏంటి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయను. ఆయన అంత ఉన్నత స్థితి నుంచి దిగి మన స్థాయికి దిగి మనల్ని తన స్థాయికి తీసుకొని పోవడానికి వచ్చాడు. అర్థమవుతుందండి? ఆయన ఉన్నత స్థితి వదిలేసి మన కోసం మన ఉన్న భూలోకములకి, పాపులున్న లోకములకు అడుగు పెట్టి మనల్ని తనతో పాటు తన స్థాయికి తీసుకొని పోవడానికి వచ్చాడు. అందుకు శరీరంలో వచ్చాడు, అందుకు మనిషి కుమారుడుగా పిలువబడ్డాడు, అందుకు వడ్లవాని కుమారుడుగా పిలువబడ్డాడు, అందుకు మరియమ్మ తల్లి కుమారుడుగా పిలువబడ్డాడు, యేసేపు కుమారుడుగా పిలువబడ్డాడు, దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. దావీదు కుమారుడు అంటే రాజుగారి కుమారుడు అని గొప్పగా చెప్పారు. కానీ ముందు చూసిన 3 కారణాల్లో చాలా చులకన భావం. ఆ మరియమ్మ ఉంటదే, ఆ మరియమ్మ కుమారుడు అన్నట్టుగా లేదా? మన ఊళ్ళలో మనల్ని పిలుస్తారు కదా, వీడు పలానా వాడి కొడుకు కదా అని మనల్ని అంటారు కదా, అలా మాట్లాడుకుంటున్నారు అక్కడ. కానీ వాళ్ళ కోసం కూడా ఆయన ప్రాణం పెట్టాడు. అలా మాట్లాడుతున్న ఈరోజు క్రైస్తవులు, క్రైస్తవేతలు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వారి కోసం కూడా ఆయనే ప్రాణం పెట్టాడు. ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తేనే మనందరికీ పాప విమోచన. కానీ ఆయన ప్రేమ ఎంతదంటే ఆయన దూషించిన వారి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు. అయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ క్రీస్తు ప్రభు వారినే కదా మనం బాప్తిసంలో ధరించుకున్నాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనములో, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. బాప్తిసంలో మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని ధరించుకుంటే మరి ఆయన ప్రేమ ఏమైందండి మనలో? ఆ ప్రేమను చూపిస్తున్నామా? ప్రభువైన యేసుక్రీస్తు వారైతే ఆయన సమాజంలో ఎంత చులకన భావంతో చూసినా, హేళన చేసినా, అవమానించినా, కొట్టినా, రాళ్ళేసినా, దూషించినా, దెయ్యం పట్టిన వాడన్నా ఎక్కడా రియాక్ట్ అవ్వట్లేదే. ఎందుకంటే అయ్యో పాపం వీరు తెలియక మాట్లాడుతున్నారు, వీరిని ఎలాగైనా రక్షించాలి, వీళ్ళని నేనున్న లోకానికి తీసుకొని వెళ్ళాలి, వీళ్ళకి నా స్థాయి కల్పించాలి. అది ప్రేమ అంటే. మరి ఇప్పుడు క్రీస్తును ధరించుకున్న మనలో ఆ ప్రేమ కనపడుతుందండి? మనం ఒక్క మాట అంటే ముడుచుకుంటామే, ఒక్క మాట అంటే అసలు ఒక వారం 10 రోజులు మాట్లాడటం మానేస్తామే. మీ బంధువుల్లో అందరూ మీతో ప్రేమపూర్వకంగా ఉన్నారా? మీ ఇంట్లో అందరు మీకు శత్రువులు ఎవరు లేరా? మీ ఇంట్లో భర్త, భార్య, మరి ముఖ్యంగా ఆడబిడ్డలు, అత్తమామలు, అల్లుళ్ళు, మామలు,
వీళ్ళందరూ మనకి స్నేహపూర్వకంగానే ఉన్నారా? సో మనం అక్కడే ఫెయిల్ అయిపోయాం కదా. మనం ఎలా బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకున్నాం? కాటి ప్రియ దేవుని సంగమా, క్రీస్తు ప్రభువుని ధరించుకోవటం అంటే ఆయన గుణగణాలు మనం ధరించుకున్నామని అర్థం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్త విషయాల్లో మనకు మాదిరి అండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనములో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనములో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన బాధపడి మనకు మాదిరి ఉంచాడు. ఇప్పుడు అంతమంది అవమానిస్తున్నారు, అంతమంది దెయ్యం పట్టినోడు అంటున్నారు, కొరడాలతో కొడుతున్నారు, చంపడానికి ఆయన కనపడితే రాళ్ళు తీసుకుంటున్నారు. ఏమంటే రాళ్ళు తీసుకొని మనం కొట్టే దేన్నండి? కుక్కలను కదా కొడతాము, మనుషులు కొడతామండి రాళ్ళు తీసుకొని. ఆయన ఆహారం పెడితే తింటున్నారు, ఆయన రోగాలు తగ్గిస్తే స్వస్థపడుతున్నారు. నువ్వు మంచి క్రియ చేసినందుకు కాదు, కానీ నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు కదా, అందుకు రాళ్ళతో కొడుతున్నాం అంటున్నారు. అంటే మంచి క్రియలు చేస్తే ఓకే, కానీ దేవుడు అంటే మాత్రం రాళ్ళు తీసుకుంటున్నారు చంపటానికి. చూసారండి మనుషులు ఎంత స్వార్థపరులు. వాళ్లే కాదు, నేడున్న మనం కూడా అలానే ఉన్నాం. ఇప్పుడు ఆయనేమో సమస్త విషయాల్లో మనందరికీ మాదిరి. చూడండి, ఆయన సమస్త విషయాల్లో మనందరికీ మాదిరి. 21వ వచనం మరలా చదువుతాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయింది. ఏది మనం కూడా అలా మాదిరిగా ఉంటున్నామా? ఇప్పుడు మన కుటుంబంలో చాలా మంది బాప్తిసం పొందరండి. ఆ బాప్తిసం పొందని వారికి బాప్తిసం పొందిన మనము మాదిరి ఉండాలి కదా. ఓహో, దేవుని పిల్లంటే ఇలా ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అనగానే సమాజానికి గుర్తొచ్చే 2 విషయాలు ఏంటండి? ప్రేమ, క్షమాగుణం. ప్రభువారి గురించి క్రైస్తవేతరులకి క్రైస్తవులు కాని వారికి తెలిసే 2 విషయాలు ఏంటి? ముఖ్యంగా ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క క్షమాగుణం. మరి ఆ 2 మనలో కనపడాలి కదా. క్రీస్తును ధరించుకున్న మనలో ఆ 2 కనపడకపోతే మనం ఎలా క్రీస్తును ధరించుకున్నట్టు బాప్తిస్వంలో? మరి ఎందుకోసం నువ్వు బాప్తిసం పొందావు? ఆయన ఎలాగైతే సమస్త విషయాల్లో మానవాళ్ళందరికీ మాదిరి, మనం కనీసం మన కుటుంబానికన్నా మాదిరి ఉందాం. మన కుటుంబానికి, నువ్వు ఉంటున్న సంఘంలో నీకు మంచి సాక్ష్యం ఉందా? నీ చుట్టుపక్కల, నీ కుటుంబానికి చుట్టుపక్కల ఉన్న నీ సమాజంలో నువ్వు మాదిరి ఉన్నావా? నిన్ను చూసి క్రైస్తవేతలు ఎవరైనా నేర్చుకుంటున్నారా? అవేమీ లేకపోతే మనం ఎందుకండి క్రైస్తవులం? మనం ఎందుకండి క్రీస్తును ధరించుకోవటం? ఖచ్చితంగా మనము మన సమాజానికి, మన కుటుంబానికి, మన సంఘానికి మాదిరికరంగా ఉండి తీరాలి. అప్పుడే మనము దేవుని పిల్లలమండి. అప్పుడే మనం బాప్తిసంలో క్రీస్తును ధరించుకున్నట్టు. అలా ఉండటం లేదు కాబట్టి క్రైస్తవులంటే చులకన భావం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, 5 కారణాలు చూసాం మనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడుగా పిలువబడ్డాడు, వడ్లవాని కుమారుడుగా పిలువబడ్డాడు, యేసేపు కుమారుడుగా పిలువబడ్డాడు, మరియమ్మ తల్లి కుమారుడుగా పిలువబడ్డాడు, తర్వాత దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. కానీ వాళ్ళైతే పరిశీలందరూ కూడా దావీదు గారి దగ్గర ఆగిపోయారు. కానీ మనం ఇంకొక మెట్టు ముందుకెళ్ళేసి ఆయన ఎవరి కుమారుడుగా పిలువబడ్డాడో చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనములో, ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనములో 2వ లైన్ చదువుతున్నానండి. సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా, సమస్త వంశములు అబ్రహాం గారి ద్వారా ఆశీర్వదించబడతాయంట. 22వ అధ్యాయంలో కూడా ఇదే ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనములో, ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనములో, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడునని. అంటే భూలోకములు, వంశములన్నీ, జనములందరూ కూడా అబ్రహాం గారి ద్వారా ఆశీర్వదించబడతాయంట, అబ్రహాము సంతానము ద్వారా. ఇప్పుడు అబ్రహాం గారి సంతానం ఎవరు? ఇసాక్ గారు, యాకోబు గారు, ఆ 12 మంది ఇశ్రాయేలీలు, వారి ద్వారా ఆశీర్వదించబడుతున్నాడా? సమస్త వంశములు, సమస్త ప్రజలు ఎవరి ద్వారా ఆశీర్వదించబడుతున్నారు? దానికి అపోస్తలుడైన పౌలు గారు ఇచ్చిన వివరణ చూద్దాం ఒకసారి.
గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఇప్పుడు అబ్రహాము గారి ద్వారా సమస్త వంశములు, సమస్త ప్రజలు ఎలా ఆశీర్వదించబడతారంటే, అబ్రహాము గర్భము నుంచి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా సమస్త వంశములు, ఆ ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడతారు. దీనిని బట్టి అబ్రహాము గారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు కుమారుడుగా ఎంచబడ్డాడు. అబ్రహాం గారి ద్వారా ఆశీర్వదించబడటం కాదు, అబ్రహాము గర్భం నుంచి వస్తున్న ఆ వంశావళిలోంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తారు. ఆయన ద్వారా సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. దీనిని బట్టి కూడా ఆయన అబ్రహాం గారికి కుమారుడుగా పిలువబడ్డాడు. అయితే అబ్రహాం గారితోటి ఆయన జీవితం ప్రారంభమైందా? పరిసయ్యులు అయితే ఇందాక దావీదు గారి దగ్గర ఆగిపోయారు కదా. పరిసయ్యులు అయితే దావీదు గారి దగ్గర ఆగిపోయారు. అవును, ఆయన దావీదు కుమారుడే, అడిగి అడగకుండానే చెప్పేశారు. ఎందుకంటే అండి, శాస్త్రులకి పరిసయ్యులకి ధర్మశాస్త్ర విషయంలో చాలా పట్టు ఉంటుంది. ఏదైనా ఒక ప్రశ్న అడగగానే టక్మని చెప్పేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ పుడతాడు అని అడిగిన వెంటనే ఆలోచన చేయకుండా యూదయ బెత్లెహేములని టక్మని చెప్పేశారు. లేదు, ఒకసారి నేను రాసుకున్న నోట్స్ తిరగాని, లేదు మా అన్నని అడుగుతాను, మా పాస్టర్ గారిని అడుగుతాను, ఇలా చెప్పలేదు. అడిగి అడగకుండానే చెప్పారు. అంత నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. కానీ వాళ్ళు ఎలా బ్రతుకుతారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మెస్సయ్యగా వస్తాడని ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడో, ఆయన వాళ్ళు ఎదురుగా ఉన్నా సరే, వాళ్ళతో సజీవంగా ఉన్నా సరే వాళ్ళు గుర్తించలేకపోయారండి. ఇప్పుడు మన దౌర్భాగ్యం కూడా అలాగనే ఉన్నది. ప్రభువారు దేవుని స్థానాన్ని విడిచి ఇదిగో రక్త మాంసాల్లో పాలుపడే నా కోసం వస్తే ఆయన ఎలా అవమానిస్తున్నామో చూడండి. అయితే అబ్రహాం గారితో ఆయన జీవితం ప్రారంభమైందా? యోహాను సువార్త 8వ అధ్యాయము 57వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 57వ వచనములో, అందుకు యూదులు, నీకు ఇంకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహాము చూచితివా అని ఆయనతో చెప్పగా, ఏంది నేను అబ్రహాం చూశానంటే అక్కడ యూదులకి నమ్మబుద్ధి కావటం లేదండి. నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవే, నువ్వు మా తండ్రిని చూసావా? ఎందుకంటే వీళ్ళందరూ చాలా గొప్పగా ఫీల్ అయిపోతారు. మేము అబ్రహాము సంతానం అంటారు. మనం లాస్ట్ పాఠంలో నేర్చుకున్నప్పుడు నీ గుణములను బట్టి, నీ క్రియలను బట్టి నువ్వు ఎవరి కుమారుడో పిలువబడతావు. నీ గుణాలు, నీ క్రియలన్నీ అపవాది క్రియల్లాగా ఉన్నాయనుకోండి, ఓహో నువ్వు అపవాది కుమారుడు. దేవుని కుమారులాగా నీ క్రియలు ఉన్నాయి అనుకోండి, నువ్వు దేవుని కుమారుడు. ఇప్పుడు మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము చేసే క్రియలు చేయాలి కదా. కానీ మీ క్రియలు అలా లేవే, నోటి మాటతో మాత్రం మేము అబ్రహాము సంతానం అంటున్నారు. కానీ అలాంటి వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభు వారితోటి, నువ్వు అబ్రహామును చూసితివా, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవా అంటున్నారు. 58వ వచనం చూడండి. యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అబ్రహాము నేను చూడటం కాదు, అబ్రహాం కంటే నేను ముందున్నాను, అబ్రహాం పుట్టక ముందే నేను ఉన్నానని చెప్తున్నాడు. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఏంటి, ఏం నేరం చేశాడని అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఆయన చంపడానికి రాళ్ళు ఎత్తారండి? ఏంటి ఆయన చేసిన నేరం? ఒకసారి మీరు ఆలోచన చేయండి. అబ్రహాం పుట్టక ముందే నేను ఉన్నాను అన్నందుక, ఉన్నవాడు ఉన్నానని చెప్పక నేను లేనివాడిని మధ్యలో వచ్చానని చెప్తాడండి? ఉన్నవాడు ఉన్నాననే చెప్తాడు కదా. ఉన్నవాడు దేవుడు అంటేనే ఉన్నవాడు, మధ్యలో వచ్చిన వాడు దేవుడు ఎలా అనబడతాడు? సృష్టించబడిన వాడు సృష్టికర్త ఎలా అవుతాడు? అదే కదా అక్కడ యూదులకి ఏమర్థమవుతుంది? ఉన్నవాడు అంటే దేవుడు, అందుకు రాళ్ళెత్తుకున్నారు. ప్రభు అని సిలువేసిన కారణం ఏంటండి? ప్రభువైన యేసుక్రీస్తు అని సిలువేసిన కారణం ఏంటి? నువ్వు మనుషుడివై ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు, అందుకే నీ మీద రాళ్ళెత్తారు, అందుకే ఆయన మీద మోపిన నేరం. మనలో కూడా చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఎక్కడైనా ప్రభువైన యేసుక్రీస్తు నేను దేవుడు అని చెప్పుకున్నాడా అంటారు. సందర్భం కాబట్టి మాట్లాడుతున్నాను.
తండ్రి అయిన దేవుడు చెప్పాడు, అపోస్తులు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, తన నోటితో ఎక్కడని చెప్పుకున్నాడు అంటారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం చూస్తే, అందుకు యూదులు, నీవు మనుషుడివై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకు నిన్ను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అక్కడ ఉన్న యూదులు డైరెక్ట్ గా ప్రభు యేసుక్రీస్తు వారితో మాట్లాడిన యూదులు ఏమంటున్నారు? నీవు దేవుడును అని చెప్పుకుంటున్నావు. దేవుడిని చెప్పుకుంటున్నావు అన్నా, దేవుని కుమారుడు అన్నా దేవుడనే అర్థం. దేవుని కుమారుడు అంటే దేవుడనే అర్థం. అందుకే ఆయన మీద రాళ్ళు ఎత్తారు. దేవదూషణ అది ద్వితీయోపదేశకాండంలో. దేవదూషణ చేసినందుకు ఆయన సిలువేశారు. ఇక డైరెక్ట్ గా తన నోటితో తనే చెప్పుకున్నాడు కదా, నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు కాబట్టి నీ మీద రాళ్ళు ఎత్తుతున్నాం కానీ మంచి క్రియ చేసినందుకు కాదంటున్నారు. ఎంత భక్తే వీళ్ళకి దేవుడు అంటే. దేవుడు స్థానం వేరే వాళ్ళకి ఇస్తే అసలు తట్టుకోలేరు, కానీ వచ్చిన ఆయన దేవుడు అనే సంగతి మాత్రం గుర్తించటం లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కానీ, ఫిలిప్పీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో కానీ మనం చూసినప్పుడు 2వ అధ్యాయంలో ఆయన హై ప్రొఫైల్ ఎలా కనపడుతుంది? ఆయన ఉన్నత స్థితి నుంచి భూలోకానికి వచ్చి మనుషుల స్వభావాన్ని ధరించుకొని మనల్ని తనున్న లోకంలోకి, తన స్థాయికి మనల్ని హెచ్చించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. కానీ మనమేమో ఆయన చాలా చులకన భావంతో చూస్తాం. ఆ 8వ అధ్యాయం 59వ వచనంలో ఆయన ఏం చేశాడని రాళ్ళు ఎత్తారండి? ఉన్నవాడని చెప్పినందుక. అంటే పరిశీలి శాస్త్రులేమో దావీదు గారి దగ్గర ఆగిపోయారు, ఇక్కడ ఉన్న యూదులందరూ కూడా అబ్రహాం గారి దగ్గర ఆగిపోయారు. ఇప్పుడు మనం కూడా అక్కడ ఆగిపోదామా? ఆయన ఉన్నత స్థితి వరకు వెళ్ళొద్దా? మనిషి కుమారుడు, వడ్లవాని కుమారుడు, యూసఫ్ గారి కుమారుడు, మరియమ్మ తల్లి కుమారుడు, దావీదు గారి కుమారుడు, అబ్రహాం గారి కుమారుడు. చూసామా, కింద నుంచి పైకి అలా వెళ్తున్నాం మనం. మరి మనం దేవుని కుమారుడి దగ్గరికి వెళ్ళొద్దా? వాళ్ళైతే మధ్య మధ్యలో ఆగిపోతున్నారు. కొంతమంది దావీదు గారి దగ్గర ఆగిపోయారు, కొంతమంది మరియమ్మ తల్లి దగ్గరే ఆగిపోయారు, కొంతమంది యూసఫ్ కుమార్ దగ్గర ఆగిపోయారు, కొంతమంది అబ్రహాం గారి దగ్గర ఆగిపోయారు. అక్కడే ప్రారంభమైందా ప్రభు యేసుక్రీస్తు వారి జీవితం? కాదు కదా. ఆయన ఉన్నత స్థితి ఏంటో మనకు తెలిసినప్పుడు ఆయన అంతే గొప్పగా ఆలోచన చేస్తాం. ఆయన ఉన్నత స్థితి మనకు తెలియనప్పుడు ఆయన్ని చాలా చులకన భావంతో చూస్తాం. మనల్ని అయితే ఎలాగైతే వీడు పలానా వాడి కొడుకు అని ఎలా పిలుస్తారు, అలా ఆయన్ని కూడా అలాగనే చూశారు. ఆయన రక్త మాంసాల్లో పాలువాడైందే మనల్ని తనున్న లోకానికి తీసుకుని పోవటానికి, మనం మోయలేని పాప భారాన్ని తీసివేయటానికి. మీకా గ్రంథంలో మనకు తెలిసిన మాట చాలాసార్లు చూసుకుంటాం 6:6లో, మన పాప విమోచన క్రయధనం చాలా గొప్పది, అది మనం తీర్చుకోలేనిది. ఏది ఇచ్చినా తీరదు, మన ఏక కుమారుని బలిచ్చినా కూడా తీరిపోదు. అందుకే దేవుడు తన కుమారుని మన కోసం బలి చేసి నలగగొట్టి ఆయన కాచిన రక్తంతో మన ప్రతి పాపాన్ని కడిగి శుద్ధి చేసి, మనం ఇందాక మాట్లాడుకున్నాం 4:15 ఏప్రిల్ రాసిన పత్రికలో, ఏ శోధన అయితే మనం జయించలేకపోతున్నామో, ఏ బలహీనత అయితే మనం జయించలేకపోతున్నామో, ప్రతి బలహీనతను, ప్రతి శోధనను ఆయన జయించాడు. ఆ జయించిన రక్తంతో మనల్ని శుద్ధి చేశాడండి. అందుకు క్రీస్తు ప్రభువుని మనం ఆశ్రయించాము. అందుకు ఆయన రక్తంలో ప్రతి పాపాన్ని కడుక్కొని మనం ఆయన ధరించుకున్నామంటే ఎందుకోసం ధరించుకున్నాం? ఒక మాట చెప్పేసి ముగిస్తాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఎందుకు మనం క్రీస్తును ధరించుకున్నాము? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతిశయం ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశంలో రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు, యాజకత్వం చేశాడు. మనకి, పాపులకి, దేవునికి మధ్య ఉన్న శత్రుత్వాన్ని తీసివేశాడు. ఇప్పుడు మనం కూడా యాజకులమే కదా. ఏంటి మనం చేస్తున్నది? లోకంలో ఎంతమంది పాపులు లేరు? పాపులందరూ దేవునికి శత్రువులు. మరి ఆ శత్రుత్వాన్ని తీసివేసి సమాధాన పరిచయమా ఎవరినన్నా? అది మన బాధ్యత అండి. అందుకే మనం క్రీస్తును ధరించుకున్నాం. అలా చేస్తామని లోకంలోంచి నేను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు.
ఎంతమందికి బాప్తిసం ఇప్పించావు? ఎంతమంది వారి విశ్వాసంలో ఎదగటానికి నీ జీవితాన్ని మాదిరి చూపిస్తున్నావు? మనమే రాజులు, మనమే యాజకులు. పాత నిబంధన కాలంలో రాజులు వేరుగా ఉంటారు, యాజకులు వేరుగా ఉంటారు. కానీ క్రొత్త నిబంధన సంబంధాలు మనమే రాజులు, మనమే యాజకులం. వీటన్నిటికంటే పైన ఆయన గుణం యొక్క అతిశయం, ఆయన గుణాశయం ప్రచురం చేయడానికి మనం ఏర్పరచబడ్డాం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 2 గుణాలు చాలా ఉన్నాయి. కనీసం ఆ 2 విషయాలు మనం సక్సెస్ అయితే అన్నీ వస్తాయి. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క క్షమాగుణం. అయితే ఈ 2 ప్రకటించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రకటిస్తారు. ప్రచురించడం అంటే ప్రకటించటం మంచిది. ప్రచురించడం అంటే ప్రకటించడం మాత్రమే కాదు, మన జీవితంలో కూడా చూపించాలి, ముద్రించాలి. ఆ ప్రేమను, ఆ యొక్క క్షమాగుణాన్ని మన జీవితంలో కూడా ముద్రించాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే చక్కగా నోటి మాటతో గంటల తరబడి ఆయన యొక్క ప్రేమ గురించి, ఆయన యొక్క క్షమ గురించి ప్రకటిస్తారు. మంచిదే. ఆ ప్రకటిస్తున్న వారిలో ఆ క్షమ ఉండదు, ఆ ప్రేమ ఉండదు. వాక్యం వింటున్న వాళ్ళు ఎలా మారతారండి? సంఘాల్లో విశ్వాసులు మారకపోవడానికి కారణం సేవకులే. 100% డౌట్ లేదు. మీరు పాత నిబంధన నుంచి చదువుకుంటూ వస్తే సేవకుల్ని, నాయకుల్ని, కాపర్ని దేవుడు చాలా కోపంగా ఉంటాడు వాళ్ళ మీద. నేటికి కూడా అలాగనే ఉంది క్రైస్తవ సమాజం. అందుకే క్రైస్తవులు, విశ్వాసులు దేవునికి శిష్యులు కాలేకపోతున్నారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క క్షమాగుణాన్ని, ఆ గుణాశయం ప్రచురం చేయడానికి మనం ఏర్పరచబడ్డాం. అవి మన జీవితంలో నోటి మాటతో చెప్పడం చాలా ఈజీ అండి. నోటి మాటతో చెప్పడం చాలా ఈజీ. కానీ అవి మన జీవితంలో చూపించాలి. అందుకే మనం క్రీస్తును ధరించుకున్నాం. ఆయన సమస్త విషయాల్లో మనకి మాదిరి చూపించి, ఆయన అడుగు జాడల్లో నడవటానికి మనకు మాదిరి చూపించాడండి. మన అడుగు జాడల్లో మన పిల్లలే నడవరే, సమాజం ఎలా నడుస్తుందో మనం వెంట. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మన ప్రభు సమస్త మానవాళికి మార్గదర్శి. ఆయన ధరించుకున్న మనం కూడా అలా మార్గదర్శులుగా ఉంటామని ఆయన ఎంతమందికి కుమారులుగా పిలువబడి నీకు ఆయన కృపను అనుగ్రహించాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నిర్లక్ష్య భావంతో ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యాన్ని మనం తగ్గించకుండా, ఆయన దేవుని స్థానాన్ని విడిచి నా కోసము, నా స్థానంలో మరణించటానికి. అసలు నా స్థానంలో మరణించటం ఏంటండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు, ప్రతి మనిషిని కొరకు, అక్కడ ప్రతి మనిషి అని కాకుండా నా కొరకు మరణం అనుభవించడానికి వచ్చాడని చదవండి. ఆ ప్రతి మనుషులు అంటే ఆ ప్రతి మనుషులు ఎవరెవరు అనుకుంటాం. అలా కాకుండా దేవుని కృప వలన ఆయన నా కొరకు మరణం అనుభవించడానికి వచ్చాడంటే ఎలా ఉందో చూడండి. అసలు మన స్థానంలో ఎవరైనా మరణిస్తారండి? మనం ఏదో ఘోరమైన తప్పు చేసామండి, ఆ తప్పు మన మీద వాళ్ళ మీద వేసుకొని జైలుకి వెళ్తారా? ఆ తప్పు నేనే చేశానని సమాజంలోకి వస్తారా? మన అవమానాన్ని, మన నిందను వాళ్ళు మోస్తారా? వీడి బాగా తిక్కు కుదరాలి, తీసుకెళ్లి జైల్లో పెట్టండి, బయటికి రాకుండా వీడి మీద ఏ సెక్షన్లు పెడతారు అన్ని సెక్షన్లు పెట్టేసిండి అంటారు. కానీ ఈ దేవుడు అలాంటి వాడు కాదండి. అయ్యో పాపం, వాళ్ళు తెలియక చేశారు, వాళ్ళు నా బిడ్డలు, వాళ్ళ కోసం నా ప్రాణం పెడతాను, వాళ్ళ కోసం ఎన్ని అవమానాలైనా పడతాను, ఎన్ని చిత్రహింసలైనా పడతాను, కానీ వాళ్ళని నా స్థాయికి హెచ్చిస్తాను. ఎలా ఉందో చూడండి ఆ మాటలు. అదండి దేవుని ప్రేమ. ఆ ప్రేమను మనం పంచి, ఆ ప్రేమను మన లోకంలో చూపిస్తే ఎవరు మారరండి? అలా మనం ఉండాలని, అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మన అందరికి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, మహోన్నతుడా, జీవం కలిగిన మా నాయన, స్తోత్రం తండ్రి. ఇంతవరకు మీ కృపలో భద్రపరిచి, కొన్ని విలువైన మాటలతో మమ్మల్ని అందరినీ హెచ్చరించి, బలపరిచి, మేము ఎలా ఉండాలో, మీ సుగుణాలు కలిగి ఎలా బ్రతకాలో, మా ప్రభువారు తండ్రి మా కోసం ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, నా స్థానంలో నిలబడి మరణించాడు నాయన. ఆయన కార్చిన రక్తంతో నన్ను పవిత్రుని చేసి, పునీతుని చేసి,
పరిశుద్ధుల సహవాసంలో నన్ను అడుగు పెట్టించాడు. నిజానికి తండ్రి అని పిలువుటకు దేవుడే లేని దిక్కులేని వాడన్న ఆయన. కానీ మిమ్మల్ని, దేవుడు అయిన మిమ్మల్ని తండ్రి అని పిలిచే భాగ్యాన్ని ప్రసాదించారు. అందుని బట్టి స్తోత్రం తండ్రి. మహోన్నతుడా, ఈ సమయంలో తండ్రి వాక్యాన్ని విన్న మీ బిడ్డలందరిని బట్టి స్తోత్రం తండ్రి. మరి విన్న వాక్యం మీ బిడ్డలకి ఎంతవరకు అర్థమైందో, నేను ఎలా అర్థం చేయించాను నాకు తెలియదు, కానీ విన్న వాక్యం వాళ్ళ హృదయాల్లో ఫలించుల కృపను అనుగ్రహించింది తండ్రి. నాయన మా ప్రభువారు తండ్రి ఆ దేవుని స్థానాన్ని విడిచి ఎందుకోసం భూలోకానికి వచ్చాడు, ఎందుకు ఇంతమందికి కుమారులుగా పిలువబడ్డాడు, అలా పిలువబడుతున్న ప్రతిసారి ఆయన చాలా హేళనగా అవమానంగా చూస్తున్నారు, పలానా వాడి కొడుకు అన్నట్టుగా. కానీ నాడు నేడు కూడా అలాగనే చూస్తున్నాము తండ్రి. కానీ మా అజ్ఞానాన్ని మన్నించి తండ్రి మీరు మా పైన చూపే కృపను బట్టి స్తోత్రం నాయన. అలా అంటున్నప్పటికీ కూడా మమ్మల్ని వదిలేయక మీరు ప్రేమించి మా కోసం కూడా తండ్రి ఆయన ప్రాణం పెట్టాడు. మా కోసం కూడా ఆయన రక్తం కార్చాడు. ఆయన కార్చిన రక్తమే మాకు ఆశ్రయం నాయన. ఆ రక్తములోనే మా ప్రతి పాపానికి పరిష్కారం దొరికింది తండ్రి. ఆ రక్తాన్ని మేము నిర్లక్ష్య భావంతో చూడకుండా, ఆ రక్తాన్ని మరలా మేము మా కాళ్ళతో త్రొక్కకుండా తండ్రి, మా ప్రభువాన్ని మేము మరలా సిలువ వేయకుండా, బాప్తిసం పొందిన మేము కనీసం మా కుటుంబానికైనా మాదిరికరంగా ఉండుటకు మా అందరి మనోనేత్రాలు వెలిగించండి నాయన. కేవలం వాక్యాన్ని విని ప్రకటించి మమ్మల్ని మేము మోసపుచ్చుకున్న వారి జాబితాలో ఉండకుండా, మా ప్రభువారు ఎలాగైతే సర్వమానవాళికి మాదిరిగా ఉన్నాడో మేము కూడా ఆయన ధరించుకున్నాం. మా కుటుంబానికి, మా సంఘానికి, మా సమాజానికి మేము మాదిరికరంగా ఉంటూ మా జీవితంలో మా ప్రభువారిని చూపిస్తే కనీసం మా ద్వారా ఒక్కరైనా మారి మీరున్న లోకానికి వస్తే మేము కూడా మా పరలోకాన్ని కోల్పోము తండ్రి, మా కుమారత్వాన్ని కోల్పోము నాయన. మీరు మా కోసం దాచబడిన ఆ యొక్క నిత్య రాజ్యం, ఆ యొక్క జీతాన్ని మేము పొందుకుంటాము తండ్రి. ఆ విధంగా మేము అడుగులు వేయటకు మా అందరి మనోనేత్రాలు వెలిగించండి. పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని పరలోకం వరకు నడిపించండి తండ్రి. ఆయన ఈ రోజు తండ్రి వాక్యాన్ని విన్న మీ బిడ్డలందరిని బట్టి స్తోత్రం తండ్రి. విన్న వాక్యం వాళ్ళ హృదయాలు ఫలించిన కృపను అనుగ్రహించింది తండ్రి. అలుపుడు నాయన నేను మీ బిడ్డలకు తండ్రి గొప్పగా వాక్యాన్ని వివరించానని లేదొక తండ్రి, నన్ను కూడా తండ్రి పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించండి తండ్రి. నాయన శరీరంలో ఉన్నంతకాలం తండ్రి మీ యొక్క వాక్యాన్ని మేము గొప్పగా నేర్చుకొని నాశనానికి సిద్ధంగా ఉన్నవారిని కాపాట కృపను అనుగ్రహించండి తండ్రి. మహోన్నతుడ ఈ రోజు తండ్రి మరి ముఖ్యంగా మీ బిడ్డలు ఎవరైతే తన అనారోగ్య సమస్యలతో హాస్పిటల్స్ లో ఉన్నారో కృపల జ్ఞాపకం చేసుకుని తండ్రి కనికరించండి. మరి ముఖ్యంగా మీ సేవ చేస్తున్న సేవకులను తండ్రి కనికరించండి తండ్రి. వారికి ఉన్న ప్రతి బలహీనతను తండ్రి మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్న తండ్రి, మీ యొక్క దయగలస్తాలతో ముట్టి స్వస్థపరచిన తండ్రి. వారి యొక్క జీవితం, వారి యొక్క ఆయుష్, ఆరోగ్యము తండ్రి సమస్తము మీ పని కోసం ఖర్చు చేస్తున్నారు నాయన. కృపల జ్ఞాపకం చేస్తున్న తండ్రి కనికరించండి తండ్రి. వారికి వైద్యాన్ని అందిస్తున్న డాక్టర్లు కూడా తండ్రి మంచి వివేకంతో, జ్ఞానముతో మీ బిడ్డలకి ఏ అవసరము, ఏ వైద్యం అవసరమో, ఏ టెస్ట్లు అవసరమో, ఏ మెడిసిన్ అవసరమో వారి సక్రమంగా అందించిన కృపను అనుగ్రహించిన తండ్రి. దానికి కూడా వారికి శరీరాలు సపోర్ట్ చేయడానికి సహాయం చేయండి తండ్రి. నిస్వార్థంగా సేవ చేసిన సేవకులందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. మీ చిత్తమైతే తండ్రి మేము మీతో సహవాసం చేసే లోకంలోకి వెళుతుండగా ఎక్కడ సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో పడిపోకుండా మేమందరం కూడా పరిశుద్ధ జీవితాన్ని జీవించటకు, మాదిరికరమైన బ్రతుకుటకు కృపను అనుగ్రహించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన ఘనమైన నామములోనే ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆశీర్వాదం కూడా ఇవ్వండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సకల పరిశుద్ధులకు నిరంతరము తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రేష్టమైన అంశాన్ని మనం విన్నాము. విన్నటువంటి వాక్యాన్ని అర్థం చేసుకుని మరొకరికి కూడా చెప్పడానికి ప్రయత్నించవలసిందిగా మనం ముగించుకుందామండి. అందరము సమాధానపూర్వకంగా ఒకరికొకరు వందనాలు తెలుపుకుందాం. అందరికి వందనాలు, దేవుని స్తోత్రాలు. వాక్యం అందించిన బ్రదర్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. సెలవు తీసుకుందాం. ప్రభు చిత్తం అయితే సాయంత్రకాలంలో మరలా మధ్యాహ్న కాలంలో కలుసుకుందాం.
దేవునికి స్తోత్రము, అందరికి వందనాలు. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రాలు. నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రాలండి, అందరికి వందనాలండి. వాక్యం చెప్పిన అన్నయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలండి. దేవుని స్తోత్రం, అందరికి వందనాలు. వాక్యం సహోదరులకు వందనాలు.